హలో. కొంతమంది మీరు లోన్లు తీసుకుంటున్నారా? మంచివా కాదో ఇప్పుడు చూస్తామన్నమాట. హోమ్ లోన్ తీసుకోవచ్చు. దీనివల్ల ఆ ప్రాపర్టీ వాల్యూ బాగా పెరుగుతుంది. కార్ లోన్ అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ కొత్త కార్లు వచ్చినప్పుడు దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు అనమాట. దీనివల్ల మన కెరియర్ బిల్డ్ అయ్యి ఇన్కమ్ ఎక్కువగా వస్తుంది. బిజినెస్ లోన్ తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల మన బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. పర్సనల్ లోన్ అస్సలు తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే దీనివల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. గోల్డ్ లోన్ క్విక్ మనీ వస్తుంది, కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ట్రావెల్ లోన్ అస్సలు తీసుకోకూడదు. మెమరీస్ మాత్రం ఉంటాయి, మా డబ్బులు మాత్రం కనపడకుండా పోతాయి. క్రెడిట్ కార్డులో ఈఎంఐలు తీసుకోవడం వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తూ ఉంటుంది. షాపింగ్ లోన్ అస్సలు తీసుకోకూడదు. దీనివల్ల మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందేమో కానీ ఏమవ్వదు. మంచి లోన్లు ఎడ్యుకేషన్ లోన్, హోమ్ లోన్ తీసుకోవడం మంచిదే. కార్ లోన్ అస్సలు తీసుకోకూడదు. పర్సనల్ లోన్, ట్రావెల్ లోన్ తీసుకొనేకూడదు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఈఎంఐలు ఇలాంటివన్నీ చేయడం వల్ల మీరు దాంట్లో ఊబిలో చిక్కుకుపోతారు. కాబట్టి చూసుకొని అడుగు వేయండి. ఎక్కడ అవసరమా అక్కడ మాత్రమే లోన్ తీసుకోండి. థ్యాంక్ యూ.